స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. సో మళ్ళీ మనం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైన చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లను కల్పిస్తూ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రేపు ఇది పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దీనికి ఆమోదం ఎంతవరకు లభించే అవకాశం ఉంది? ఇది కేవలం ఎన్నికల స్ట్రాటజీనా? అసలు ఏ విధంగా సాధ్యపడుతుంది? రాజ్యాంగాన్ని సవరించాలి అంటే పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి? అసలు ఇందులో ఉన్న చిక్కుముడులు ఏంటి? ఇవన్నీ కూడా ఇవాళ మన స్వతంత్ర భారతం చర్చా కార్యక్రమంలో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు గోసుల శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే అనంతుల రవీందర్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, అండ్ డాక్టర్ యాదగిరి గారు, బీసీ సంఘం వేదిక నుంచి, అలాగే పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు, రెడ్డి జాగృతి ప్రెసిడెంట్, మనకు విజయవాడ స్టూడియో నుంచి ద్రోణం రాజు గారు, బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ ద్రోణం రాజు గారు కూడా విజయవాడ స్టూడియో నుంచి రెడీ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈ రిజర్వేషన్ అంశాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బిల్లు ఏదైతే బీజేపీ ప్రభుత్వము తయారు చేసిందో ఆ బిల్లు ఏ విధంగా ఉంది అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఒక మంత్రివర్గం తీర్మానం ఒకటి తీసుకున్నారు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. కానీ రిజర్వేషన్లు అనుకున్నప్పుడు అగ్రవర్ణాల పేదలకు భారతదేశంలో మనం వర్గ దృక్పథంతో చూసినప్పుడు పేదవాడు ఎవరైనా పేదవాడే, అగ్రవర్ణాలైనా అప్పర్ క్యాస్ట్లో అయినా ఇంకా వేరే ఎక్కడైనా కూడా ఆకలిగానే చూడాలనుకుని మనం ఆలోచించినప్పుడు ఆ పేద వర్గాలు అన్నట్టు ఎక్కడున్నా ఏ కమ్యూనిటీలో బ్రాహ్మణులు ఉన్నా, కమ్మాలు ఉన్నా, ఇంకే కులంలో ఉన్నా కూడా పేదవాడిగా అంటే వాడికి కావాల్సింది మినిమం పని చేసుకోవడానికి పని, అదేవిధంగా తన పిల్లలకు మంచి భవిష్యత్తు, చదువు, ఇవన్నింటిలో రిజర్వేషన్లు ఇవ్వడంలో ఏ వ్యక్తి కూడా ఒక నైతిక బాధ్యతగా మాట్లాడే వ్యక్తి, ఒక గ్లోబల్ ఆలోచనలో ఉన్న వ్యక్తి ఎవరు కూడా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే ఉంటుంది 100% అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చిక్కుముడి ఏంటంటే అసలు రిజర్వేషను ఏ బేసిస్ మీద మీరు ఏ క్రైటీరియాతో ఇవ్వబోతున్నారు రేపొద్దున? అదేవిధంగా బీసీ సంబంధించిన బిల్లు ఇంతవరకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంతవరకు బిల్లు పాస్ కాని పరిస్థితిలో స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రిజర్వేషన్ ఇప్పుడు అగ్రవర్ణాల పేదకు దేంట్లో ఇస్తారు రిజర్వేషను? ఏ చదువులో ఇస్తారా, రాజకీయంగా ఇస్తారా, ఇంకా ఏ వర్గాలలో దేంట్లో ఇస్తారా అనేది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది కాకుండా ఏంటంటే ఇంకొకటి మనం చాలా కొంచెం లోతుగా ఒక విశ్లేషణగా మనం ఆలోచించినప్పుడు ఈ 4.5 సంవత్సరాలు దాదాపు 4.5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉండి ఇప్పటి వరకు అగ్రవర్ణాల ఉన్న పేదల గురించి ఆలోచించకుండా సడన్గా 6 నెలల్లో ఇంకో 3 నెలల ఎలక్షన్లు, ఈరోజు జనవరి, ఇది అంటే రేపు ఏప్రిల్లో ఎలక్షన్, ఇంకో 4 రోజుల తర్వాత నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇంత సడన్గా తెరపైకి ఆ బిల్లు తీయడానికి కుట్ర అయింది అంటే స్పష్టంగా రాజకీయ లక్ష్యం కోసం చేస్తే మాత్రం అది ఈ దేశ ప్రజలు కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ అగ్రవర్ణాల ఉన్న పేదల కోసం పనిచేస్తే ఎవరు కూడా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయినంటే, ఒక మంత్రి అయినంటే, ఒక సర్పంచ్ అయినంటే ఈ వర్గం కోసమే పనిచేస్తానని ఎలక్షన్లోకి పోడు కదా. అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను కలుపుకొని పనిచేస్తేనే తన నాయకుడు అవుతాడు. సో ఈరోజు ఆ పరిస్థితిలో ఉండి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉన్నది. ఇప్పుడు ఓన్లీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కంటే ఆ పేదలకు ఉన్న క్రైటీరియా ఏంది? ఇప్పటికీ బీసీలలో కూడా పంచాది ఉంది. ఒక ఆయన మినిస్టర్ కొడుకు కూడా రిజర్వేషన్ తీసుకుంటాడు, మామూలుగా గొర్రెగాశాక ఒక ఆయన కూడా రిజర్వేషన్ తీసుకుంటాడు. అంటే ఎస్సీలలో కూడా ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు రిజర్వేషన్ వాడుకుంటున్నాడు, కింద కూలీ చేసుకునే వాడు కూడా రిజర్వేషన్. దాంట్లో క్రిమిలేయర్ రావాలనే ఒక చర్చ నడుస్తుంది. దాని మీద మేధావులు ఒకవైపు ఆలోచన, మిగతా వాళ్ళు ఒకవైపు ఆలోచన, దాని మీద దేశంలో రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. ఈ సందర్భాలలో ఇప్పుడు ఈ 10% వస్తే అది అగ్రవర్ణాల ఉన్న పేదలకే ఎందుకు అందుతుందా లేదా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, బ్రాహ్మణ్స్ ఉన్నారు. ఇప్పుడు మనం చిక్కడపల్లి పోతే చాలా పేదగా ఆ రోజు ఎవరన్నా ఏదన్నా వర్క్ ఇస్తేనే, ఏదన్నా పిండ ప్రదానం పెడితేనే రోడ్డు మీద కూర్చొని ఉంటారు. మీరు చూసినారు లేదా? మార్నింగ్ టైంలో 7, 8, 9కు పోతే వెంకటేశ్వర టెంపుల్ కాడ లైన్గా కట్టి కూర్చుంటారు. ఎవరైనా కూలీలు అంటే అడ్డ మీద ఈరోజు కూలీలు ఏ విధంగా ఉన్నారో బ్రాహ్మణులు ఈరోజు ఆ విధంగా ఉన్నారు. ఇంకా కొన్ని గ్రామాలలో, మారుమూల గ్రామాలలో అదే గుడిని నమ్ముకొని దీపధూప నైవేద్యాలతో బతుకుతూ వచ్చిన 500-1000 రూపాయలతో బతికే బ్రాహ్మణులు. అట్లనే బ్రాహ్మణులలో మరి చాలా అద్భుతంగా ఐఏఎస్ ఆఫీసర్లు అయి, ఐపీఎస్లు అయి మొత్తము వ్యవస్థ నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు రిజర్వేషనా? ఎక్కడో మారుమూల గ్రామంలో ధూప నైవేద్యాల కోసం పనిచేస్తున్న బ్రాహ్మణుని కోసమా? చిక్కడపల్లిలో ఉన్న ఏదైనా పిండ ప్రజలు వస్తేనే ఈరోజు నా పూట కలుస్తుంది అనుకునే ఆ బ్రాహ్మణుడి కోసమా?
ఏది ఎవరి కోసం అనే దాన్ని క్లియర్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన బిల్లులో స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అంటే ఇవన్నీ లేకుండా ఓన్లీ రిజర్వేషన్ ఇస్తున్నాం మేమని బిల్ పాస్ చేసి అది ఆ బిల్లును ఎక్కడో ఆపి మళ్ళీ ఇబ్బంది పెట్టి తర్వాత మేము పేదలకు కూడా రిజర్వేషన్ అగ్రవర్ణాల ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్ ఇస్తామన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ మిగతా సంఘాలు అడ్డుకున్నది అనేది దట్ ఇస్ రాంగ్. అంటే నేను ఏమంటున్నా ఇచ్చడంలో ఎవరికైనా పేదవాడికి అన్నం పెడతానంటే మీరు వద్దంటారా, నేను వద్దంటున్నా, ఎవరు వద్దన్నారు, ఇక్కడ ఉన్న డిబేట్లో కూర్చున్న ఎవరు వద్దన్నారు. కానీ ఆ పేదవాడికే పెడతావా ఉన్నవాడికే పెడతావా అనేది ప్రశ్న. సో దాన్ని ఇప్పుడు మనము ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో 3 పాయింట్స్ నాకు అర్థమైంది. ఒకటి, క్లారిటీ ఉందా బిల్లులో, రెండవది ఇది ఆచరణ సాధ్యమా, మూడవది ఇది ఒక కేవలం ఎలక్షన్ స్ట్రాటజీనేనా. ఈరోజు గౌరవ ప్రధాని మోడీ గారు చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. 70 ఏళ్ల స్వతంత్రంలో ఈరోజు మోడీ గారు తీసుకున్నది చాలా చరిత్రాత్మక నిర్ణయం. దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఈబీసీలకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నా ఏ పార్టీ కూడా పట్టించుకోవాలి, ఇన్ని రోజులు పరిపాలించడం. కానీ ఇలా మోడీ గారు ఆమోదించడం జరిగింది. అందులో బీసీ రిజర్వేషన్కు డ్యామేజ్ జరగకుండా, వాళ్ళ నష్టం జరగకుండా, వాళ్ళకున్న 50%ను ఎట్లాంటి డ్యామేజ్ కాకుండా 10% ఇచ్చుకుంటూ 60% ఇచ్చారు. సో ఇది చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అగ్రవర్ణాల కులాలలో ఇన్ని రోజులు వాళ్ళు పోరాటం చేశారు. ఎందుకంటే చాలా దయనీయ పరిస్థితిలో కొన్ని కులాలు అయితే, ఎందుకంటే వాళ్ళకు మేము ఈ కులంలో ఉట్టడమే తప్ప ఒక బ్రాహ్మణ ఒక రెడ్డి లేకపోతే వాళ్ళు కనీసం కట్టుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎన్నోసార్లు ఫైట్ చేసేటోళ్ళు. ఎందుకంటే మేము ఈ కులంలో ఉట్టడమే తప్ప మేమేం పాపం చేసినాం, మాకు ఉండొద్దు రిజర్వేషన్ అనే ఫైట్ చేసే వాళ్ళకు ఈరోజు ఈ రిజర్వేషన్ అనేది 10% అనేది చదివిన మిత్రులు అన్నారు అది లేదు, క్లారిటీ లేదు, చూసిండో లేదో బిల్లో చాలా క్లారిటీ ఉంది. 5 ఎకరాల లోపు ఉండాలి, తర్వాత 8,000 లోపు ఇన్కమ్ ఉండాలి, ఎవరైతే ఐటీపీఓ లేకపోతే ఎంప్లాయీ 8 lakhs, తర్వాత 5 ఎకరాల లోపు ఉండాలి, తర్వాత 1000 గజాల లోపు ఇది ఉండాలి. సో ఇది ఏదైతే బీసీలో ఉన్న క్రిమి లేయర్ ఏదైతే ఉందో అదే దాన్ని స్ట్రాటజీ తీసుకొని ఈ బీసీలకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే దీనితో ఏమైందంటే ఇన్ని రోజులు దేశంలో ఒక ఉద్యమం లేదు, ఒక బీసీ రిజర్వేషన్ ఒక థ్రెట్లో పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రతి కులం కూడా నన్ను బీసీలో చేర్చుకొని పోరాటాలు చేస్తున్నాయి. ఇలా పటేళ్ళు అయితేంది, గుజ్జర్లు అయితేంది, జాట్లు అయితేంది, ఇక్కడ కాపులు అయితేంది, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చేర్చండి అంటే ఈ రిజర్వేషన్కి ఒక ప్రమాదం ఏర్పడండి ఇన్ని రోజులు. కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించి వాళ్ళకు ఒక ఈబీసీ 10% రిజర్వేషన్ ఇచ్చి ఈ 50% ఉన్నదాన్ని కాపాడడం జరిగింది. ఈరోజు ఈ బిల్లు క్లియర్గా రేపొద్దున పార్లమెంట్లో మేము పెట్టబోతున్నాం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ బీసీలకు న్యాయం చేస్తాం. ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళు పోరాటం చేసిన దానికి వాళ్ళకు స్వార్థకత ఇలా లభిస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ అంటే కేవలం ఇప్పుడే ఎందుకు ఈ టైం అంటే ఎలక్షన్స్ వస్తున్న ముందులోనే ఎందుకని? టైం అనేది ఎప్పుడైనా ఉంటాయి, చాలా బిల్లులు ఉంటాయి. టైం అనేది ముఖ్యం కాదు, మనం పెట్టిందా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు 70 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఎవరు పెట్టలే, పెట్టిన వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించి ఏ టైంలో పెడితేంది? టైం ఒక్కరోజు 2 రోజులు సరిపోతుంది, ఒకరోజు లోకసభ ఒకరోజు రాజ్యసభ, టైం ఏమి ఉంటుంది దాంట్లో. మీరు సపోర్ట్ చేయండి, అన్ని పార్టీలు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది ఇవాళ దేశంలో. ఇప్పుడు ఒక్కటి విన్నాం, ఎలక్షన్లు వచ్చినా రాకున్నా అన్ని పార్టీలు కలిసి రావాలి. రేపొద్దున ఏ పార్టీకి బిల్లు నువ్వు వ్యతిరేకించినా ఆ పార్టీకి నూకలు చెల్తాయి రేపొద్దున. ఎందుకంటే ఇది న్యాయమైన కోరిక. ఇంకొకటి బీసీలకు కూడా ఇక్కడ అన్యాయం జరగట్లేదు, వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ లేదంటారు. ఎట్లాంటి స్ట్రాటజీ లేదు. అట్లాంటి ఎలక్షన్ల కోసం ఆలోచించేటట్టు గారు మా మోడీ గారు వాళ్ళ ఈబీసీలు లాంగ్ టైం ఫైట్ ఇది. సో ఇప్పుడు మేము ఈ బిల్లు పెట్టినాం, సంతోషపడాలి, దేశ ప్రజలు హర్షిస్తారు, బీసీలు కూడా హర్షిస్తారు. ఇంకోటి దేశాన్ని పరిపాలించిన అందరూ కూడా అగ్ర కులాల ప్రయత్నిస్తేనే కేవలం ఒక నరేంద్ర మోడీ మాత్రమే బీసీ కులమే రిజర్వేషన్. నేను చెప్తాను వేయండి, ఎందుకంటే ఇది కులమే కాబట్టి కులాల రిజిస్ట్రేషన్ బీసీ ఒక ప్రైమ్ మినిస్టర్ చేయడం జరిగింది. ఇంకోటి బీసీ కమిషన్, బీసీఐ కూడా బీసీ కమిషన్ చట్టబద్ధత డిస్టర్బ్ చేయకు, బీసీ కమిషన్ చట్టబద్ధత ఇవ్వడం జరిగింది. బీసీలలో ఏబీసీడీ వర్గం లేకుండా దేశంలో, ఎందుకంటే మన స్టేట్లో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని స్టేట్లలో ఏబీసీడీ వర్గం ఉంది బీసీలలో. నార్థన్ స్టేట్లలో బీహార్ లాంటి యూపీ లాంటి స్టేట్లలో 1-2 కులాలే క్లైమ్ చేసుకున్నారు. ఆ వాటికి కూడా ఏబీసీ వర్గీకరణ జస్టిస్ రోహిణి కమిటీ వేయడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో బీసీ జనాభా గణన లేదు, అసలు ఎంతవరకు ఉంది బీసీ జనాభా అనేది లేదు. అట్లాంటి దానికోసానికి కూడా ఇవాళ వచ్చే సెన్సెస్లో ఖచ్చితంగా బీసీ గణన చేయాలని ఎప్పుడో 1931లో బీసీ రిజర్వేషన్ బీసీ గణన జరిగింది. అట్లాంటిది ఇవాళ మోడీ గారు నిర్ణయం తీసుకుంది. అటు బీసీలకైనా ఇటు ఈబీసీలకైనా అన్ని కులాలకు మేము న్యాయం చేస్తున్నాం. ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం, చాలా గొప్ప నిర్ణయం, దేశ ప్రజలు హర్షిస్తున్నారు. రవీంద్ర గారు, బీసీల తరపున నుంచి మీరు ఎలా చూస్తున్నారు ఈ దేశం? మేడం, నా పేరు డాక్టర్ యాద్గిరి, నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ ఏవి కాలేజ్, బీసీ విద్యావంతుల వేదిక తరఫున మాట్లాడుతున్నాను. ఏదైతే
సడన్గా హడావుడిగా మోడీ ప్రభుత్వం ఏదైతే ఇవాళ క్యాబినెట్ డెసిషన్ అయితే తీసుకున్నారు, ఈ క్యాబినెట్ డెసిషన్ అవుతుందో స్వాతంత్రం పూర్వం ఏదైతే మేము అనుభవించామో, మొట్టమొదట ఈ భారతదేశంలో 1902లో సాహు మహారాజా గారు ప్రొవిన్సీ స్టేట్ లోపల మహారాష్ట్ర లోపల 50% రిజర్వేషన్ ఇచ్చారండి. బ్రాహ్మణులకు, వైశ్యులకు, మిగతా క్షత్రియ వర్గాలకు కాకుండా మిగతా వర్గాలకు ఏదో 50% రిజర్వేషన్ ఇచ్చారు. ఇవాళ మేము ఈ యొక్క కాబోయే చట్టం ద్వారా బీసీలకు ఇవ్వబడిన రిజర్వేషన్లు నిర్వీర్యం కాబడతాయి. ఏ విధంగా కాబడతాయంటే, ఒకవైపు జాట్లు, ఒకవైపు గుజ్జర్లు, ఇక్కడ మున్నూరు కాపులు, మిగతా వర్గాలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని కూడా బీసీలో ఇంక్లూడ్ చేయమన్నట్లయితే, అదే నేషనల్ బీసీ కమిషన్గా జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జాట్లు రైలు రోకో చేశారు. రైలు రోకో చేసినప్పుడు కూడా జాట్లను బీసీలో చేర్చడానికి వీలు లేదు, ఎందుకంటే వీరు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళని చెప్పేసి ఆ యొక్క అడ్డుకోవడం జరిగింది. ఇవాళ నేషనల్ బీసీ కమిషన్ చెప్పిన రికమెండేషన్స్ లోపల ఫస్ట్ రికమెండేషన్ అవుతుందో ఇవాళ వరకు లెక్కలు లేవండి. ఇవాళ బీసీలకు ఇవ్వబడిన రిజర్వేషన్ అవుతున్నాయో, ఇవాళ మేము పంచాయతీ చట్టం తీసుకొచ్చినట్లయితే పంచాయతీ చట్టం హైకోర్టు ఆపుతుంది, సుప్రీంకోర్టు ఆపుతుంది. కారణం ఏంటంటే బీసీల లెక్కలు లేవు. 1931 సెన్సెస్ ప్రకారం ఆధారంగా చేసుకొని మండల్ కమిషన్ 1980లో అప్పటి వరకే 52% ఉన్న బీసీలకు 29% రిజర్వేషన్ ఇచ్చినట్లయితే 27% 1980లో ఇచ్చిన రికమెండేషన్స్, 1990లో రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ స్టార్ట్ అవుతే 2018 వరకు మాకు ఇవ్వబడిన 27% రిజర్వేషన్ లోపల మాకు 14% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లోపల ఇవాళ రిజర్వేషన్ ఉంది. అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామంటే, మేము ఈ భారతదేశంలో బీసీలుగా పుట్టడం వల్ల మాత్రమే ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇవాళ దానికి వెంబడే మేము ఒక ఆల్టర్నేటివ్స్ కనుక్కున్నాం. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ద రీజన్స్ బిహైండ్ దిస్ ఈజ్ సెంచరీస్గా మేము విధంగా చదువుకోవడానికి అవకాశం కల్పించబడలేదు. స్వతంత్ర భారతంలో కూడా ఇవాళ విద్య అనేది మొత్తం ప్రైవేటీకరించబడింది. విద్యా వైద్యం అవుతుందో యూనివర్సలైజేషన్ చేయమంటున్నాం. అడ్వాన్స్డ్ క్యాపిటలైజ్డ్ కంట్రీస్లో కూడా ఇవాళ ప్రభుత్వం విద్యను బాధ్యతగా తీసుకొని విద్యను అందరికీ సమానమైన విద్య అందిస్తున్నది. ఈ రిజర్వేషన్ యొక్క అవసరం మాకేంది? మీ 10% తీసుకొని మీరు ఉంటా అన్నట్లయితే మిగతా 90% వదిలేసేయండి. ఇది రిజర్వేషన్ ఎవరికండి? బలవంతుని నుంచి బలహీనుని రక్షించడానికి. బలవంతులకు మళ్ళీ రిజర్వేషన్ ఏంటంటే ఇవాళ మన దేశంలో, భారతదేశంలో కూడా ద అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తీసుకోండి, హైకోర్టు జడ్జిమెంట్లు తీసుకోండి, రిజర్వేషన్ అన్ని కేసుల్లో పట ద అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ ఈజ్ నో ల్యాప్సింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పింది. అదే సాహు కమిటీ రికమెండ్, జస్టిస్ సంచార్ కమిటీ యొక్క హెడ్ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఏం చెప్పిందంటే, ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్, క్లియర్, ఐ విల్ రీడ్ ద ఇన్స్టెడ్ ఆఫ్ providing given reservation to the government should focus on basic issues of improving the administrative and efficiency of the government అని చెప్పింది. అంటే ఏంటంటే, ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా బీసీల మధ్య, ఈబీసీల మధ్య, ఓబీసీల మధ్య, లేకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీల మధ్య, వీళ్ళందరి మధ్య ఒక వాతావరణం, ఎలాంటి వాతావరణం, ఎన్నికల ముందు ఎలాంటి వాతావరణం అంటే మేము కొట్లాడుకుంటాము. ఇవాళ మేము చూసినట్లయితే దీన్ని ఏ విధంగా చూస్తున్నాం, మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ అయినప్పటికీ, గౌరవనీయమైన బీసీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ అతన్ని వేరే శక్తులు నడిపిస్తున్నాయని మేము భావిస్తున్నాం. మా యొక్క భావన మాత్రం ఏంటంటే, రాష్ట్రపతి ఎస్సీ వర్గానికి, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, ప్రధానమంత్రి బీసీకి చెందిన వ్యక్తి, కానీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా వెనక వేరే శక్తులు భావిస్తున్నాం. ఈ శక్తులను ఎదుర్కొనే విధంగా జాతీయ స్థాయిలో బీసీలందరూ, ఎస్సీ ఎస్టీలంతా, మైనార్టీలంతా కూడా ఐక్యమై మీ 10% మీరు తీసుకుంటే తీసుకోండి, మిగతా 90% మాకు హక్కు ఇవ్వండి. ఇవాళ దేనికి లెక్కలు ఉన్నాయండి ప్రభుత్వంలో? దేనికి లెక్కలు? ఈ లెక్కలు లేని వల్ల స్వాతంత్రం పూర్వకం కంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నష్టపోతున్నాం మేము. కనుక ఈ భారతదేశంలో ఏ విధంగా స్వాతంత్రం పూర్తికి ముందు ఏ విధంగా అణచివేయబడ్డామో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా అణచివేయబడుతున్నాం. అయితే ఈ డెసిషన్ పట్ల మీరు సంతృప్తిగా లేరండి. తీసుకునే డెసిషన్ పట్ల రెడ్డి వర్గం నుంచి శ్రీనివాస్ గారు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మేమైతే ఇది స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఏదైతే అగ్రవర్ణ పేదలు మాకు కూడా రిజర్వేషన్లు కావాలి, పేదరికం మాలో కూడా ఉంది అని గత 4-5 సంవత్సరాల నుంచి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమ ఫలితమే ఈరోజు కేంద్రం తీసుకున్న నిర్ణయం. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో మేము స్వాగతిస్తున్నాము. ఇందులో ఒకటే అంశం మనం స్పష్టంగా తెలుసుకోవాలి, పేదరికానికి కులము మతం అనేది లేదు. సో ఎప్పటి నుంచో మేము కూడా కోరుకునేది అదే, రిజర్వేషన్లు పెట్టిన
ఫలితం దేనికైతే ఫలితాల కోసం అయితే పెట్టిరో అవి ఆశించినట్టయితే రావట్లేదు. ఇప్పుడున్న భారతదేశంలో ఇది ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లాగానే యూజ్ చేసి ఇప్పటివరకు రిజర్వేషన్, కానీ దాని ఫలితాలను ఒకసారి సమీక్షించుకోలేదు ఎప్పుడు. ఆ సమీక్షించుకోలేకపోవడం వల్ల ఇంకా పేదరికం ఇప్పుడు బీసీలలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఇంకా పేదరికం అట్నే ఉంది. మేము కూడా కోరుకునేది అదే. ఇప్పుడు మాకు ఈబీసీ కోటాలో ఏదైతే జనరల్ కోటా నుంచి 10% తీసి అగ్రవర్ణ పేదలకు కానీ 10% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు. స్పష్టంగా క్లియర్ ఇచ్చారు. క్రిమిలేర్ సిస్టమ్ పెట్టారు. 8 lakhs ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ ఉన్న లోపు వాళ్ళకి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని, 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు ఈ రిజర్వేషన్లు, 1000 గజాల లోపు ఇల్లు ఉన్న వాళ్ళకి, అంటే దీని మీద స్పష్టత రావాలి. 1000 చదరపు అడుగులు. సో దీని మీద కూడా స్పష్టంగా రావాలి. ఎందుకంటే భూమి అనేది ఒక్కొక్క ప్రాంతానికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతం వాల్యూ ఆల్రెడీ ఇచ్చారండి క్యాబినెట్ లో ఇచ్చారు. సో ఇప్పుడు మేము అనేది ఏంటంటే if it is a notified municipality area it is 109 square yards. If it is a non notified municipality it is 209. ఒక స్పష్టమైతే మేము కూడా అనేది ఏంటంటే ఇట్లాంటి క్రిమిలేర్ సిస్టమ్ అన్ని వర్గాలలో పెడితే ఏంటంటే రిజర్వేషన్ ఫలితాలు అనుభవించిన వాళ్ళు అనుభవించడం వల్ల ఆడ కూడా అసమానతలు వచ్చినాయి. ఇప్పుడు మాకు ఎట్లా ఏదైతే అసమానత వచ్చిందో ఒక 70 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితుల్లో రిజర్వేషన్ వల్ల మాలో పేదరికం కూడా పెరిగింది. భూములు తగ్గినాయి, చదువుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇవన్నిట్లో మేము కూడా పేదరికం లెక్క వచ్చినాం. ఇప్పుడు కూడా ఉన్న ఈ రిజర్వేషన్లు అనుభవిస్తున్న వర్గాలలో కూడా క్రిమిలేయర్ పెట్టాలి. దాంట్లో కూడా రిజర్వేషన్లు ఏదైతే కింది స్థాయికి వెళ్ళట్లేదు బీసీలలో, ఎస్సీలో, ఎస్టీలలో ఈ క్రిమిలేయర్ సిస్టమ్ పెడితేనే వాళ్ళకు కూడా పేదరికం లేదు. మేము కూడా అనేది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా రిజర్వేషన్లు ప్రక్షాళన జరగాల్సిందే. కులాలకు మతాలకు అతీతంగా కేవలం పేదరికం ఆధారంగా ప్రతిభను కాపాడుకుంటూ రిజర్వేషన్లు ఇస్తేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి రిజర్వేషనే మార్గం అయితే 70 ఏళ్ల తర్వాత కూడా మన భారతదేశంలో స్టిల్ ఇంకా ఈ అసమానతలన్నీ కొనసాగుతున్నాయి, ఆర్థిక అసమానతలు ముఖ్యంగా. రెండవ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైతే అంటున్నారో ఈ రిజర్వేషన్లు ఆ అమలు అనేది అన్ని వర్గాలకి అమలు చేయాలి అని, అసలు రిజర్వేషన్స్ ప్రతిపాదనే రాజ్యాంగంలో ఎవ్రీ 20 yearsకి ఒకసారి 10 yearsకి ఒకసారి దీన్ని చేంజెస్ చేయాలి, సమీక్షించుకోవాలి అని. అది ఇప్పటి వరకు జరగకపోగా రిజర్వేషన్ కోటా పెంచారు. సో రిజర్వేషన్ల వల్ల నిజంగా ఒరుగుతుంది ఏదైనా అని మీరు అనుకుంటున్నారా? నిజంగా అదే అంటున్నాం. ఇప్పుడు మనం రిజర్వేషన్ ప్రవేశపెట్టినప్పుడు క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ల సంఖ్య ఒక రీతిలో ఉండే. మనం అభివృద్ధి చెందుతున్న భారతదేశం అన్నప్పుడు క్యాస్ట్ల సంఖ్య అభివృద్ధి చెందుతున్నప్పుడు క్యాస్ట్ కూడా అభివృద్ధి చెందాలి కదా. ఆ సంఖ్య తగ్గాలన్నా పెరగాలన్నా, ఆ సంఖ్య పెరుగుతా పోతున్నది. ఇంకా బీసీ కులాలలో మమ్మల్ని యాడ్ చేయండి. అదే అంటున్నాను, ఈ అసమానతలు ఎందుకు వస్తున్నాయి అంటే కరెక్ట్గా సమీక్ష జరగట్లేదు, కరెక్ట్గా ఫలితాలు రావట్లేదు రిజర్వ్. అందుకనే దేశవ్యాప్తంగా ఇది ప్రక్షాళన జరగాల్సిందే, సమీక్ష జరగాల్సిందే. ఎక్కడైతే రిజర్వేషన్ ఫలితాలు ఎవరికైతే వెళ్ళాలనో వాళ్ళకి వెళ్ళాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతిభావంతులు దేశం దాటి అక్కడ స్థిరపడడం వల్ల మనం అక్కడ టెక్నాలజీని ఇక్కడ వాడవలసి వస్తుంది. వాళ్ళ అభివృద్ధి, మన భారతీయులు అభివృద్ధి చేసిన టెక్నాలజీని తిరిగి మన భారతదేశంలో మనం కొనుక్కొని తీసుకోవాల్సి వస్తుంది. అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళడం భారతదేశం. మనం భారతదేశం బాగుపడాలంటే కంపల్సరీ అన్ని వర్గాలు కూర్చోవాలి, అన్ని కుల సంఘాలు కూర్చోవాలి, అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని కూడా దీని మీద ఒక స్పష్టమైన విధానం రావాలి. ప్రతిభను కాపాడుకుంటూ పేదరికం, కేవలం పేదరికానికి ఇవ్వాలి. ఆర్థికంగా మాత్రం రిజర్వేషన్ ఉండాలి, సామాజిక అసమానతలకు రిజర్వేషన్ అక్కర్లేదు. ఇప్పుడున్న భారతదేశ పరిస్థితుల్లో సాంఘికంగా అవసరం లేదు, సామాజికంగా అవసరం లేదు. బ్రాహ్మణ సంఘం నుంచి కూడా ఒక వాయిస్ తీసుకుని నేను రవీంద్ర గారిని అడుగుతాను క్వశ్చన్. రైట్, ద్రోణంరాజు గారు వినిపిస్తుందండి? ఎస్, నమస్తే అండి, చెప్పండి మీ వర్షన్ ఏంటి కేంద్రం తీసుకున్న డెసిషన్ పట్ల? కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. మాలో కూడా పేదలు ఉన్నారు, మాలో కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారని గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మా సంతోషాన్ని వెలబుస్తున్నాం. కానీ ఇప్పుడు మాకు వచ్చేసేపటికి ఈ యొక్క 8 లక్షలు, ఈ యొక్క 2 రూపాయలు, ఒక 1000 గజాల స్థలము, ఈ 5 ఎకరాలు ఇలా ఎందుకండి? మేమేంత పాపం చేసాం అంటే ఇప్పుడు ఈ ఎస్సీల్లో ఐఏఎస్లు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు, 100 బిల్డింగ్లు ఉన్న వాళ్ళు లేరా? వాళ్ళకు కూడా ఇదే పెట్టమనండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేపటికి మేము అంటున్నాం, ఎక్కడైతే ఆర్థిక, ఇప్పుడు మా బ్రదర్ చెప్పాడు ఆర్థిక అసమర్థతలు మీరు తీసుకొస్తుంది ఇవే. వాళ్ళకి లేని యొక్క పనులు మాకెందుకు అంటగడుతున్నారు? ఇప్పుడు ఇస్తున్నామన్నారు, అదేదో మాలో ఉన్న పేద బ్రాహ్మణ, పేద రెడ్డిల, పేద కమ్మవార, వెలమల, ఎవరో ఒకరు, ఎవరైతే ఇప్పుడు మేమైతే అగ్రకులాలు అని చెప్పుకుంటున్నారు. కొంతమంది అక్కడ కర్ణాటక పోతే రెడ్లు బీసీలుగా ఉంటారు, కొన్ని చోట్ల అలా ఉన్నాయి. ఎక్కడైతే అగ్రకులాలుగా మేము చలామణి అవుతున్నామో మా యొక్క ఈ రోజు మా స్థితిగతులు అధ్యయనం చేసి మా యొక్క పరిస్థితులకు అనుగుణంగా నడిపించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. అది విస్మరిస్తున్నారు. ఇక్కడ మా వచ్చేసేవాడికి 8 లక్షల లిమిట్,
ఇదే లిమిట్ అన్ని వర్గాలకి పెట్టాలి, అన్ని వర్గాలకి పెట్టమంటున్నాం, అన్ని వర్గాలకి పెట్టండి. ఎందుకంటే మాకే ఎందుకు 8 లక్షలు? ఇప్పుడు ఎస్సీల్లో ఎంతమంది లేరు? ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, రాజకీయాల్లో 7 సార్లు ఎమ్మెల్యే రవీందర్ గారు ఆన్సర్ చేస్తారు. ఇవి వినండి, ఇది ఓబీసీలు బీసీలకు కూడా ఉంది క్రిమి లేయరు సేమ్ ఏదైతే ఉందో 8 లక్షలు అనేది. సార్ వినండి, 49.5 లో లేదు. ఇప్పుడు అదే చెప్తున్నా, 49.5 లో లేదు. మీరు ఒకటి చెప్తున్నాం మీకు. ఇప్పుడు ఒక్కసారి వినండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది క్రిమి లేయరు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నది క్రిమి లేయరు. ఇప్పటి వరకు 27% ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్ లో 14% ఇచ్చారు బీసీలు. అది ఇప్పుడు మీ ఒక్కరికే పెట్టలేదు. ఇదివరకు బీసీలు ఉన్నదానికే మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు సేమ్ యాజ్ గా. ఎవరైతే 8 లక్షలు అయితే క్రాస్ అవుతారో వాళ్ళకి బీసీలకు ఉన్నది, మీకు వర్తించారు. అదే చెప్తున్నాం, మీకు మాకు అని కాదు, అందరికీ ఒక క్రిమినల్ పెట్టాలి. ఎందుకంటే 8 lakhs అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు సంపాదిస్తుంది. అదే ఎస్సీలకు పెట్టండి, ఎస్టీలకు పెట్టండి, మరి అందరికీ పెట్టాలి కదా. ఒక ఓసీలకు రాగానే పెట్టేస్తాము అంటే ఇలాంటి విషయాలు కరెక్ట్ గా కాదనేదే మా అభియోగం. ఎందుకంటే పెట్టిన దాన్ని స్వాగతిస్తాం. సార్ 6 లక్షలు మోడీ గారు 8 లక్షలు చేశారు. సార్ 6 లక్షల నుంచి 8 లక్షలు చేశారు మోడీ గారు వచ్చినాకనే. సార్ ఇప్పుడు మేము మోడీ గారిని ఏమనట్లేదు సార్. అసలు ఇందాక ఒక ఆయన అడిగారు, మేము జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడే రిజర్వేషన్లు వచ్చాయి, మరి ఇప్పుడు బీసీ సంఘం బీసీ ప్రధానమంత్రి ఉంటే మాకు అన్యాయం జరిగింది అంటున్నారు. అంటే మేము మా చేతులు మేము నరుక్కున్నప్పుడు అయ్యో అనలేదే. ఈ రోజు ఆయన ఏదో పెడుతున్నందుకు మీరు అయ్యో అంటే ఇది ఎలాగండి? సమాజంలో అందరూ కూడా బతకాలి, అందరూ కూడా సుప్రీం కోర్టు అవుతుందో ఒక డైరెక్షన్ మండల్ కమిషన్ రికమెండేషన్ మీద కానీ లేదా ఇతర కమిటీల మీద కానీ కొన్ని కేసులు పడ్డ తర్వాత సుప్రీంకోర్టు ఫైనల్ కాంక్లూజన్ ఇన్ రిగార్డింగ్ 49.5 అయితే ఇచ్చిందో కేసు రిజర్వేషన్ లేతో మించకూడదు. దాంతో పాటు నెక్స్ట్ ఇంకో కేసులో పట్ట నాగరాజ్ ఆర్టికల్ 15-16 అమెండ్మెంట్ తో పాటు కండిషన్ పెడుతూ సార్ ఒక్క నిమిషం సార్, ద బ్యాక్వర్డ్నెస్ and the inadequacy of representation, and these are the 2 conditions. The Supreme Court యొక్క guidelines లో పడి ఏముందంటే the inadequacy of representation, the administrative efficiency should be taken into consideration. ఇక్కడ inadequacy of representation ఉందండి అగ్రవర్ణాలకు. ఇవాళ 70% మీరు ఉండేసేసి మళ్ళీ 10% రిజర్వేషన్ కావాలని మీరు ఎంత తీసుకుంటారండి? ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్, ఎడ్యుకేషన్ లో రిప్రజెంటేషన్. ఇవాళ క్యాబినెట్ ఇచ్చిన ఒక్క నిమిషం టైం ఇవ్వండి దయచేసి, ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్ ప్లీజ్ దయచేసి. ధృవం రాజు గారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఇవాళ స్వతంత్ర 40 మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడతాను నేను మాట్లాడతాను. 1948 నుంచి 2018 వరకు మీరు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఎంత అడిక్వసీ ఏర్పడింది? రిప్రజెంటేషన్ అడిక్వసీ, దిస్ ఇస్ అ క్వశ్చన్. How much we are represented in Supreme Court, how much we are represented in High Court, how much we are represented in Parliament, how much we are represented in Assembly, how much we are represented in local MPP, ZTP. This is a question. The political question, the basis for the reservation, the basis for the representation. Sir, దయచేసి మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు, గత ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆ రిప్రజెంటేషన్ మాత్రం రిజర్వేషన్లతో మార్చలేదు. దయచేసి అది అచీవ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ముందుకు రావాలి, జాతి ప్రగతి కోసం మీరు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఇవాళ రేపు జాతి అహంకారాలు లేవు, కుల అహంకారాలు లేవు, అయినా మీరు మళ్ళీ అదే రిజర్వేషన్ మీద మీరు చేస్తున్న తప్పిదమే అంతే. ఎస్సీ వర్గాలైనా ఎస్టీ వర్గాలైనా బీసీ వర్గాలైనా రిజర్వేషన్ పాలకుల చేతులు పావులు అవుతున్నారు. ఒక్కసారి పాలకుల చేతుల నుంచి బయటికి రండి, సమాజం కోసం కృషి చేద్దాం, అన్ని వర్గాల పేదల కోసం చేద్దాం. పొలిటికల్ రిప్రజెంట్ చేసుకొని మళ్ళీ పేదరిక డిస్క్రిమినేషన్ అవుతుంది, రివర్స్ డిస్క్రిమినేషన్.